హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నైట్ వర్షం అయితే ఎక్కువైతే పడింది. వర్షం పడక ముందు పంటలు ఎలా ఉన్నాయి, వర్షం పడ్డాక పంటలు ఎలా ఉన్నాయి, అలానే ఊరి చెరువు ఎంత వచ్చింది వాటర్ అని చెప్పేసి ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వర్షం పడక ముందు తీసిన అయితే వీడియో అయితే ఇది. నైట్ అయితే భారీ వర్షం అయితే పడింది. చూడండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో, ఎక్కడ చూసినా వాటరే. నైట్ ఎక్కువ వర్షం అయితే పడి పంటలు అయితే ఇలా అయితే నాశనం అయితే అయిపోయేవి, అంతా అయితే పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని చెప్పేసి. ఫుల్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా ఇంకా వీడియో అయితే ఉంది. చూడండి ఎలా అయిపోయే పంటలన్నీ అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ బావి వచ్చేసి ఒకప్పుడు ఈ బావిలోనే వాటర్ అంతా తీసుకొని అంటే తాగేవారంట. కానీ ఇప్పుడైతే వచ్చేసి చూడండి, ఈ బావి అంతా ఫుల్ ఎలా అయితే కన్నా నిండిపోయిందో నైట్ పడిన వర్షానికి. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో, ఇక్కడంతా నైట్ పడిన వర్షానికి అంతా పడిపోయింది ఫుల్. అంతటి ముందుగా అయితే కన్నా ఫుల్ అంతా నించుని ఉండేది. చూడండి రాగి పంట అంతా పడిపోయింది కిందకి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా అయితే ఉంది. ఇప్పుడు మనమైతే పడిన వర్షానికి నైటు చెరువు ఎలా ఉంది అని చెప్పేసి అయితే ఒకసారి చూద్దాము. చెరువు ఎంత నిండింది అని చెప్పేసి అయితే చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ 7 o'clock క్లైమేట్ ఎలా ఉంది అని చెప్పేసి.
ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు మా ఊరు చెరువు ఎలా ఉందని చెప్పేసి అయితే నీట్గా అయితే నేనైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అవుతుంది చెరువు దారి. ఇది ఇంకొక దారి, వేరే రూట్ అయితే ఉంది, అంటే వెహికల్స్ అంతా వెళ్ళొచ్చు ఆ దారిలో. ఆ దారి అయితే ఇప్పుడైతే బంద్ అయితే అయిపోయింది, ఎక్కువ వాటర్ అయితే వచ్చేసింది కాబట్టి. చూడండి, ఇది ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉంది అని చెప్పేసి చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అవుతుంది చెరువు. అంటే చూడండి, ఇక్కడ దాకా వస్తే చెరువు అయితే నిండిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 75% అయితే కన్నా వాటర్ అయితే ఫుల్ అయితే అయిపోయింది చెరువుకి. చూడండి, ఆ ఎడ్జ్ వరకును అనమాట. ఎక్కువ వేస్ట్ అయితే ఎక్కువైతే ఉంది ఇక్కడ. చూడండి, మార్నింగ్ క్లైమేట్ అయితే కన్నా కొంచెం చేంజ్ అయితే అయ్యింది. స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే కన్నా చూడండి, అక్కడ ఎడ్జ్ దాకా అయితే కన్నా అక్కడ దాకా అయితే కౌంట్ అయితే తీసుకుంటుంది చెరువు. చెప్పాను కదండి, ఆల్మోస్ట్ 75% అయితే వాటర్ అయితే ఫుల్ అయితే అయిపోయింది. ఇంకా జస్ట్ ఇంకో 25%. ఇంకో 2-3 సార్లు వర్షం అయితే పడిందంటే జోరుగా ఫుల్ అయితే అయిపోతుంది. అందుకే చెప్పేదండి, చెరువులో వాటర్ అయితే ఉన్నప్పుడు దాన్ని చూసేదానికి క్లైమేట్ వేరేగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఈ ఎడ్జ్ దాకా చూడండి, ఆ ఎడ్జ్ వరకు ఫుల్ వాటరే. ముందైతే కనుక అప్పుడు అంటే ఇప్పుడు ఉండే వాటర్కి అప్పుడైతే నిండిపోయేది చెరువు. ఎందుకు అంటే కనుక ఇప్పుడంటే ఎక్కువ మట్టి కోసం గుయ్యలు అయితే కనుక తవ్వేశారు. ఆ గుయ్యలన్నీ నిండి పైకి అయితే వాటర్ అయితే రావాలి. అందువల్ల కొంచెం లేట్ అయితే తీసుకుంటుంది. చూడండి, క్లైమేట్ ఎలా ఉందని చెప్పేసి మార్నింగ్ వ్యూ అనమాట ఇది. ఈ వీడియో చేయడం పర్పస్ ఏంటి అంటే కనుక నైట్ పడిన వర్షానికి చెరువు ఎలా ఉంది చూపిద్దాము, మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇంకా మా ఊరు బోర్వెల్ ఎంత ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని కూడా చూపిస్తున్నాను, రండి చూసేద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా అయితే కనబడుతుంది లాస్ట్ ఎడ్జ్ దాకా ఎలా ఉందని చెప్పేసి నీట్గా అయితే చూడొచ్చు మనము. చూడండి, ఇక్కడ దాకా వాటర్ వస్తే చాలండి, ఇక్కడ దాకా వాటర్ వస్తే చాలు, ఫుల్ అయితే అయిపోతుంది చెరువు. అక్కడ కనిపించే చూడండి, అక్కడ కనిపించే మార్లు ఉన్నాయి కదా, అక్కడ దాకా చెరువు ఎడ్జ్ అయితే కౌంట్ అయితే తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ ముందు అయితే కానీ ఇక్కడైతే చెరువు అంతా వేరే వేస్ట్ చెట్టులన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అవన్నీ తీసేశారు, ఫుల్ అంతా క్లీన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు అయితే కదా
మేమైతే చిన్నప్పుడు ఉన్నప్పుడైతే కన్నా సాటర్డే సండేస్ ఏదైనా వచ్చాయంటే కన్నా ఎక్కువ జీవాలన్నీ పట్టుకొని వచ్చేసి ఇక్కడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెరువులో అయితే ఆట ఆడుకొని ఈవినింగ్ దాకా ఇంటికైతే వెళ్ళేవాళ్ళం కాదు. అసలు మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ ఇవన్నీ అయితే మర్చిపోయాము. అలా అయితే ఆడుకొని ఫ్రెండ్స్ సర్కిల్తో అంతాను. ఇప్పుడైతే కన్నా ఇప్పుడున్న జనరేషన్లో అలా ఎవరు చేస్తారు చెప్పండి? ఇది ఒక మెమొరీ అంతే అంటే మనం చూడాలంటే కన్నా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడాను ఈ చెరువు అనేది ఏంటంటే కన్నా వాటర్ అయితే చెరువులో ఉంది అంటే కన్నా టైంపాస్ చేయడానికైతే ఈజీ అయితే ఉంటుందని చెప్పేసి పిల్లలు అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళము చెరువులోనే ఆట ఆడుకొని ఉండిపోయడం సాయంత్రం దాకా అయితే కన్నా. ఇప్పుడైతే కన్నా అంతగా రారు. మేము ఎక్కువ ఎక్కడైనా పనికి వెళ్ళినా కూడాను ఫ్రెండ్స్ సర్కిల్లో కూడాను వచ్చినప్పుడు ఏదో సాటర్డే సండేస్ మీటు లేదంటే కన్నా ఏదైనా ఫెస్టివల్స్ మాత్రం మీట్ అయితే అయ్యేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ అంతా వచ్చినప్పుడు ఏదో ఒక గుర్తు, చూడలేని గుర్తింపు అంటారు కదండి, అలా చూడొచ్చు అంతే. జస్ట్ చూడండి ఇలా అయితే కన్నా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా ఊరు బోర్వెల్ చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు బోర్వెల్ అయితే చూపిస్తాను రండి. చూడండి ఇక్కడి నుంచి ఆ ఎడ్జ్ దాకా అయితే పూర్తిగా వ్యూ అయితే మీకు కనబడుతుంది ఎలా ఉంది చెరువు అని చెప్పేసి. ఇప్పుడు నేనైతే బోర్వెల్ అయితే చూపిస్తాను. మనం ఇప్పుడు బోర్వెల్ అయితే చూద్దాము, మా ఊరి బోర్వెల్ ఎలా ఉందని చెప్పేసి. చూడండి అక్కడ ఎడ్జ్లో ఒక బోర్వెల్ అయితే ఉంది. ఇది అప్పుడైతే కన్నా వాటర్ అయితే కొంచెం మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు బోర్వెల్ అయితే వేశారు. అది ఇప్పుడైతే అందులో వాటర్ లేదు, కొద్దిగా ఏదో వస్తుంది అని చెప్పారు. చూడండి ఇదైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే కన్నా ఈ బోర్వెల్ అయితే ఉంది. చూడండి ఈ బోర్వెల్ దగ్గర అయితే కన్నా నించోటే మనకి నీట్గా అయితే కన్నా ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందని చెప్పేసి అయితే మనమైతే చూసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్గా అయితే మనకైతే కనబడుతుంది. చూడండి ఇక్కడి నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఈ లాస్ట్ ఎడ్జ్ దాకా, తర్వాత చూడండి కొంత పెద్దగానే ఉందిలేండి మా ఊరి చెరువు అయితే కన్నా. చూడండి ఆ లాస్ట్ ఎడ్జ్ వరకును అంతా చెరువుకి సంబంధించిందే. ఫుల్ వాటర్ అయితే నిండిపోయాయి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా. ఇప్పుడు మా ఊరు బోర్వెల్ చూపిస్తానని చెప్పాను కదా, చూడండి ఇది అంటే మా ఊరు బోర్వెల్ వచ్చేసి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక ఇదే బోర్ అయితే రన్ అవుతుంది మా ఊరికి. వాటర్ ఫుల్ను మాకు బాగానైతే వాటర్ అయితే వస్తున్నాయి. ఒక 8 years అయితే అయింది ఈ బోర్ అయితే వేసేసి, బోర్వెల్ అయితే కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే బోర్ అయితే రన్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది. ఇంకొక 2 సార్లు వర్షం ఏదైనా జోరుగా పడిందంటే గట్టిగా చెరువు అయితే నిండిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. మన ఛానల్ని మీరు ఇంకా సపోర్ట్ చేయలేదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.